ఈ సమ్మర్ క్యాంప్ గురించి 17వ తేదీ అన్అఫీషియల్గా ఇనాగరేషన్ ఉన్నప్పుడు నేను చెప్పాను ఆల్రెడీ ఏం చేయాలి ఎందుకనేది. మళ్ళీ ఇప్పుడు పెద్దోళ్ళు కూడా మళ్ళీ వాటిని రిపీట్ చేశారు. ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ మాటలు ప్రతిజ్ఞ, అంటే నేను ఇప్పుడు నేను చెప్తున్న మాటలు ప్రతిజ్ఞకి కట్టుబడి ఈ క్యాంపు సమయంలో ఉంటాను అని అందరం కూడా అందరి సమక్షంలో మీరు ముఖ్యంగా క్యాంపులో పాల్గొని మీరందరూ కూడా ఈ క్యాంపు యొక్క నియమాలను పాటిస్తాము అని ఇక్కడ ఉన్నంత వరకు కూడా మనం కలిసి మెలిసి సంతోషముగా ఏ ఉద్దేశంతో అయితే ఇక్కడ వచ్చాము అక్కడ చెప్పారు కదా, స్నేహభావము తర్వాత సంతోషముగా అభ్యాసం చేసుకునేటటువంటి భావము కలిగి జీవిస్తామని చెప్పేసి మనందరం కూడా ఇక్కడ మాట ఇచ్చి ఒకరితో ఒకరు ప్రతిజ్ఞ చేయటానికి ఫాదర్ మనందరినీ ఆహ్వానిస్తున్నారు. మీరందరూ కూడా మీకు ప్రతిజ్ఞ చేయడం ఎట్లా తెలుసు కదా. ఎట్లా మీ అందరూ రెండు చేతులు ఉన్నవాళ్ళు మీ కుడి చెయ్యిని ముందుకు చాచి ఒకరి ఒకరు తగలకుండా ఒకరినొకరు కెలకుండా, రెండు చేతులు ఉన్నవాళ్ళు కుడి చెయ్యి, ఒక్క చెయ్యి ఉన్నవాళ్ళు ఆ ఒక్క చెయ్యిని పైకి లేకుండా మీరు ఇప్పుడు చెప్పేది గ్రహించుకొని మాట ఇస్తున్నామని చెప్పేసి చెప్పండి. ఇప్పుడు నేను చెప్పేది మనందరం కూడా ఒక కుటుంబం అని, ఇక్కడ జరిగేది మన యొక్క కుటుంబం యొక్క ఒక మంచి కార్యక్రమము. ఈ కార్యక్రమంలో మనందరం కూడా కుటుంబ సభ్యుల వలె స్నేహభావం కలిగి సంతోషంతో అభ్యసించేటటువంటి ప్రయత్నం చేస్తామని మాటిస్తున్నాం చెప్దాం. ఓకే, ఇప్పుడు మనం ప్రతిజ్ఞ చేద్దాం. అందరు కుడిచే ముందుకు